Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. He will lift up the lovely from high places and the afflicted to peace. The book of Job chapter 5 verses 11. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు నీతో నాతో మనందరితోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఎవరైతే దీన మనస్సులు కలిగి యథార్థంగాను దేవుని దృష్టికి నీతిమంతులుగా అనిపిస్తారో దేవుడు తప్పకుండా వారిని ఉన్నత స్థలములో ఉంచుతానని దేవుడు ఉదయకాల సమయమున మాట్లాడుతున్నాడు. అదే విధముగా ఎవరైతే దుఃఖపడుతున్నారో, చింతిస్తున్నారో, వేదన పడుతున్నారో, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి చింతిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుని యొక్క క్షేమాన్ని వారికి దయచేసి వారిని లేవనెత్తుతానని, జీవితాలలోను ఆనందమును, సంతోషమును, నూతనమైన వెలుగులతో వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు నేను మనము అందరమును కలిసి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి ప్రార్థనలో పట్టుదల కలిగి ఆయనకు వేడుకుంటే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క కార్యాన్ని నీ జీవితంలో మనందరి జీవితాల్లోనూ సఫలపరచగలడండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. యోబు జీవితంలో కూడా బహుశ్రమ సంభవించినప్పుడు కూడా దీన మనసు కూడా యథార్థంగా దేవునికి ప్రార్థించి కన్నీళ్లను విడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా దేవుడు ఉన్నత స్థలములో ఉంచిని, అదే విధముగా క్షేమముతోనూ రక్షణతోనూ దేవుడు లేవనెత్తి ఉన్నాడండి. చూడండి, అంతటి ఘోరమైన పరిస్థితుల నుంచి కూడా యోబును పైకెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తగలడు. అందును బట్టి ఈ వాక్యానుసారంగా మనందరం జీవించినట్లయితే, దేవుని విశ్వాసం కలిగిన బిడ్డలంగాను ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితాలలో నూతనమైన మేలులతోనూ దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవమగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఎవరైతే దీన మనస్సులై దీనులుగా ఉంటూ ప్రభు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బాధపడుతున్నారో, అలాగే ఎవరైతే దుఃఖిస్తున్నారో, వారికి ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి, అవమానాల నుంచి వారందరినీ లేవనెత్తండి ప్రభు. వారికి సహాయమును దయచేయండి ప్రభు. ఉన్నత స్థలములో వారందరినీ ఉంచండి. ఆశ్చర్యకరమైన మేలులతో నిన్ను వెంబడించే వారముగా, నిన్ను అంగీకరించి నీ మాటనే యందు విశ్వాసము కలిగిన బిడ్డలంగాను మేమందరము కలిగి ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.